వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆది నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. సరే, మధ్యలో ఇక కూటమిలో ఉన్నారు కాబట్టి కట్టుబడి ఆయన కార్యక్రమాలు ఏవో ఆయన చేసుకుంటూ వచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతోంది. ఈ 2 ఏళ్లలో ఇప్పటి కనీసం ఒక 2-3 సార్లైనా ఆయన చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యల్లో ఆయన నిలిచారు. ముఖ్యంగా ప్రభుత్వం ఎలా ఉంది అంటే అప్పట్లో చెప్పేవాళ్ళు చాలా కమ్మగా ఉంది అని చెప్పి చేసినటువంటి వ్యాఖ్య ఒకటైతే, సెకండ్ పాయింట్ వచ్చేసరికి ఆ మధ్య అదానీ పవర్ ప్రాజెక్ట్ పంప్డ్ స్టోరేజ్ విషయంలో దానికి సంబంధించి కూడా అక్కడికి వెళ్ళి ఆయన వాళ్ళ అనుచరులు ఏదో దాడి చేశారు వాళ్ళ ఆఫీసుల మీద అనేటువంటిది రావడం. అండ్ ఆఫ్టర్ దట్ రిత్విక్ ప్రాజెక్ట్స్కి సంబంధించినటువంటి దాని మీద కూడా ఆయన దాడి చేశారు అని, అప్పుడే ఈ అదానికి సంబంధించి పంప్డ్ స్టోరేజ్ విషయంలోనే ఇదంతా జరిగింది అని అప్పట్లోనే పంచాయతీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళడం, మాట్లాడడం, ఇదంతా అయింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అంతా అయ్యింది. అలాగే బీజేపీ అధిష్టానం కూడా మాట్లాడి, బీజేపీ అధ్యక్షుడు గారు కూడా మాట్లాడి అక్కడికి సద్దుమణిగేలా చేశారు, అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ సరికొత్తగా రాజీనామా అస్త్రాన్ని ఆయన ప్రయోగిస్తున్నారు. ఒకసారి ఆ వీడియో చూద్దాం. మనం ఎక్కడన్నా నేను నన్ను కూడా చాలా కొన్ని నాకు బాధలు ఉన్నాయి, నన్ను కూడా బాధ పెడతారు పార్టీ పరంగా. ఎక్కడ ఈ పార్టీ కాదు, కొందరు పైన కూటమిలో కూడా నాకు బాధ ఉంది కొంత. ఆ బాధ నివారణ కోసం నేను మీకోసం నాకు ఈ పదవి కంటే మీరే నాకు అవసరమైతే నేను చూస్తా కొన్నాళ్ళ పాటు. దగ్గరకు వచ్చింది ఇప్పటికే 3 రోజుల కిందటే డిసైడ్ అయినా. చూస్తా, నాకు అనుకున్నట్టు ఈ వ్యవస్థ నడిగేది సరిగా లేకపోతే నేను పార్టీలో ఉంటూ ఈ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను కూడా రెడీ అయినా. నాకేమి నేను పెద్ద గొప్పరాదు, ఇది 4వసారి నాకు అనుభవం. నేను మంత్రిగా కూడా పనిచేసిన. ఎందుకు అన్ని పనులు ఖచ్చితంగా జరగాలి. ఆ ధర్మంలో వాళ్ళు కొన్ని ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలి, భూములు కోరుకున్నారు, అది పెండింగ్ ఉంది, అది పెంచి చేస్తాను కూడా. ఈ 4 సమస్యల పైన ఇంకా కొన్ని రాజకీయ సమస్యలు జరుగుతున్నాయి. దీనిలో ఏ తేడా వచ్చినా నాకు పదవి కంటే మీరే ముఖ్యమైన ఉద్దేశంతో మీ పార్టీ పనిచేయాల్సిన అవసరం ఏదైనా ఉంది. మంచి చేయకపోతే ఈ పార్టీ బలపడదు. చూసారుగా, నాకు మీరే ముఖ్యం అంటే పార్టీ పరంగా, బీజేపీ పార్టీ పరంగా నిన్న మొన్న జరిగినటువంటి ఈ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంస్మరణ కార్యక్రమం దాంట్లో ఆయన మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే నియోజకవర్గంలో పనులు జరగడం లేదా, నేను అనుకున్నట్టుగా వ్యవస్థ నడవడం లేదు, అలా నడవకపోతే నేను రాజీనామా చేస్తాను, ఇంకా పార్టీలోనే ఉంటూ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. ఇది బ్లాక్మెయిల్ అనుకోవాలా, లేదంటే నిజంగా ఆవేదన అనుకోవాలా అని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది కొత్త కాదు. గతంలో కూడా ఆదినారాయణ రెడ్డి గారు ఎన్నోసార్లు నేను రాజీనామా చేస్తా అన్నటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే డీల్ చేయడం, మాట్లాడడం, ఇదంతా అయింది. ఇంకా మాట్లాడితే రాజకీయ పరంగా చూసినప్పుడు గతంలో కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, అక్కడి నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చారు, తెలుగుదేశం పార్టీని కొనసాగారు. ఎప్పుడైతే 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారో అప్పుడు బీజేపీలో చేరిపోయారు, అందరికీ తెలిసిందే. అంతకుముందు రామసుబ్బారెడ్డితో ఉన్నటువంటి విభేదాలు, వీటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారే సయోధ్య కుదిరించి ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు వదిలేసేయండి, కొన్ని తరాలు నాశనం అయిపోయాయి, ఈ వర్గపోరు ఇవన్నీ కూడా కడపలో అక్కడ కామన్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యకాలంలో చేసినటువంటి సంస్కరణల్లో అది చాలా ముఖ్యమైనటువంటిది. చాలా కుటుంబాలు, ఫ్యాక్షన్ కుటుంబాల మధ్య సయోధ్య కుదిరించి ఎవరూ కూడా ఇక ఫ్యాక్షన్ జోలికి వెళ్ళడానికి వీలు లేదు, ఆ రోజులు పోయాయి. ఇది ఇప్పుడు చాలా ప్రోగ్రెసివ్గా అందరూ కలిసికట్టుగా అభివృద్ధి కోసం వెళ్ళాలి, ముఖ్యంగా రాజకీయాల్లో ఉన్నారు అంటే మీ నియోజకవర్గ ప్రజలకి మీరు పాటుపడాలి అని చెప్పి స్పష్టంగా అందరికీ హెచ్చరిక ఒకటి ఇచ్చి అందరికీ సయోధ్య కుదిరించి కలిపారు. అంతా బాగానే ఉండింది. ఎప్పుడైతే 2019లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వచ్చాడో వెంటనే బీజేపీలో చేరిపోయారు. బీజేపీలో చేరిపోయి తన రాజకీయం ఏదో కొనసాగించారు. దాదాపుగా నియోజకవర్గంలో లేరని చెప్పుకోవాలి. నియోజకవర్గంలో లేకుండా ఆయన వ్యాపారాలంటూ ఇదంటూ వేరే చోట తిరగడం ఇవన్నీ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ రామసుబ్బారెడ్డి మళ్ళీ వైసీపీలోకి వెళ్ళిపోవడం, ఆ తర్వాత మళ్ళీ వర్గపోరు ఎక్కడ స్టార్ట్ అవుతుందో ఏంటో అని భయం జమ్మలమడుగులో ముందు నుంచి కూడా చాలా గట్టిగా ఉండింది. సరే, అవన్నీ సమసిపోయాయి, ఇబ్బంది లేకుండా ఉంది అని వచ్చిన తర్వాత బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని జమ్మలమడుగులో గెలిచారు. ఇంకా మాట్లాడితే అక్కడ తెలుగుదేశం పార్టీ టికెట్ జమ్మలమడుగు, అది కూడా మళ్ళీ ఎవరికి, రామసుబ్బారెడ్డికి ఏం లేదు, వేరే ఇంకో నేతకి లేదు. జమ్మలమడుగులో ఆదినారాయణ రెడ్డి సోదరుడి కుమారుడైనటువంటి భూపేష్ రెడ్డి, అతనికి టికెట్ కన్ఫర్మ్ చేస్తే లేదు అక్కడ నేనే పోటీ చేస్తానని చెప్పి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకొని పోటీ చేశారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకో ప్రకటన కూడా చేశారు,
భూపేష్ రెడ్డి నా రాజకీయ వారసుడు అని కూడా ఆయనే ప్రకటించారు. సో పార్టీ కార్యక్రమాలు అలాగే కూటమి కార్యకలాపాలు వీటన్నిటిలో కూడా భూపేష్ రెడ్డి చురుగ్గా పాల్గొంటూ నియోజకవర్గం మొత్తం కూడా కవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఆదినారాయణ రెడ్డి గారికి ఏం నచ్చలేదా? అంటే ఇప్పుడు తన అస్తిత్వాన్ని నిలుపుకోవడం కోసమే ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యానాలు చేశారా? అలాగే నియోజకవర్గంలో పట్టు గురించి, అది బీజేపీ పార్టీని బలోపేతం చేయాలి అనా, లేదంటే రాజకీయంగా తను ఇంకా బలంగా అవ్వాలి, ఇంకా రాజకీయం చేయాలి, ఏం చెప్పినా ఏం చేసినా నేను చెప్పిందే జరగాలి అనేటువంటి ఒక పాయింట్ని ఏమైనా ఆయన ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో లోపాలు ఉన్నమాట వాస్తవం. కొన్ని లోపాలు ఉన్నాయి, సరిదిద్దుకుంటూ ఒక్కొక్కటిగా ముందుకు వెళ్తున్నారు, కొన్ని ఏమీ అవ్వట్లేదు. కానీ ఇలాంటి నియోజకవర్గాల దగ్గరకు వచ్చేసరికి వీళ్ళు మాట్లాడేటువంటి మాటలకి ఎక్కడ పొంతన ఉండట్లేదు. అక్కడికి ఏదో అసలు పని జరగట్లేదు, అధికారులు నాకు సహకరించట్లేదు, నాకు ఇక్కడ ప్రాజెక్టులు రావట్లేదు ఇది అనుకుంటే, కడపలో వచ్చేటువంటి ప్రాజెక్టులన్నీ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ అన్ని నియోజకవర్గాలకి కూడా ఉపయుక్తమైనటువంటివే. దాని పరంగానే రాజకీయం చేసుకుంటూ వెళ్తున్నారు ఇబ్బంది లేకుండా. మరి ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఒక రకంగా చెప్పాలంటే బ్లాక్మెయిల్ కిందే భావించాలంటున్నారు విశ్లేషకులు. ఆదినారాయణ రెడ్డికి ఇదేమీ కొత్త కాదు, ముందు నుంచి కూడా ఆయన తీరింతే, ఆయన మాట్లాడేటువంటి పద్ధతి పంధ అంతా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా ఏంటంటే నా ఆధిపత్యం నెగ్గాలి, ఇక్కడ ఏం జరిగినా నా అండర్లో జరగాలి, నేను చెప్పింది చేయాలి అనేటువంటి ఒక ధోరణితో ఆయన ముందుకెళ్తూ చేసినటువంటి వ్యాఖ్యలుగానే భావించాలి. అలాగే పార్టీ బలోపేతం చేయడానికి నాకు పార్టీయే ముఖ్యం, అంటే భారతీయ జనతా పార్టీయే నాకు ముఖ్యం ఇక్కడ అనేటువంటి ఒక సందేశం ఇస్తున్నారు అన్నప్పుడు ఇక్కడ ఈ పార్టీనే ఉండాలి అని ఆయన కోరుకుంటున్నారు. తప్పులేదు, నియోజకవర్గంలో ఆయన ఏ పార్టీకి సంబంధించి ఉన్నారో ఆ పార్టీ కోసం కష్టపడవచ్చు, బలోపేతం చేసుకోవచ్చు ప్రజాస్వామ్యతంగా, ఇబ్బంది లేదు. కానీ ప్రభుత్వం నడుస్తున్నప్పుడు, ప్రభుత్వం చక్కగా వెళ్తోంది ముందుకి, అన్ని కార్యక్రమాలు చేస్తున్నాము, రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడుల కోసం ఇలా చేస్తున్నారు, ఆల్రెడీ వస్తున్నాయి, ఇప్పటికే ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు అనేవి ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి, ఇవన్నిటినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి మన ఏరియాకి కూడా ఇలా జరుగుతుంది అని చెప్పడం వదిలేసి ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. మరి అధిష్టానం ఏమైనా చర్యలు తీసుకుంటుందా? ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడుతుందా? లేదు ఇలాగే వదిలేస్తుందా? అండ్ ఆఫ్టర్ దట్ ఆయన ఆవేదన నిజమే అయితే, అక్కడ పని చేయట్లేదు, అధికారులు సహకరించట్లేదు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి, పాయింట్ నెంబర్ 1. లేదు ఒకవేళ బ్లాక్మెయిల్ అయితే డెఫినెట్గా ఉపేక్షించడానికి లేదు. మరి రాజకీయ సన్యాసం చేసి ఆయన ఏమైనా ఖాళీగా ఉంటారా, లేదు మళ్ళీ ఏమైనా కొత్త ప్రయత్నాలు ఏమైనా మొదలు పెడతారా? వేచి చూడాల్సిందే. ప్రస్తుతం ఈయన వ్యాఖ్యల మీదే చర్చ జరుగుతోంది. చూద్దాం ఎవరు ఎలా స్పందిస్తారు అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.